నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్కు ఖాదిమ్ వీసా మీద వచ్చిన తర్వాత ఒక తెలుగు వ్యక్తి, మన భారతీయుడు మనం చూసుకుంటే, సౌదీలోని ఎడారిలో నన్ను వేశారని చెప్పేసి, దయచేసి నన్ను కాపాడాలని చెప్పేసి వీడియో తీసి పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. నేను కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తిని కనుగొన్నామని చెప్పి సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. వివరాలేకి వెళితే, రాథోడ్ నామ్దేవ్ను కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. సౌదీ ఎడారిలో భారతీయ ఒంటెల కాపరుల ప్రదేశాన్ని గుర్తించామని చెప్పి రెస్క్యూ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణకు చెందిన రాథోడ్ నామ్దేవ్ అనే ఒంటెల కాపరి ఆచూకీని సౌదీ అరేబియాలోని ఖఫ్జీ పట్టణానికి సమీపంలోని మారుమూల ఎడారిలో గుర్తించామని చెప్పి, మొదట్లో అతను ఖాదిమ్ వీసా మీద కువైట్కి వెళ్లి నాందేవును అతని యొక్క యజమాని ఎవరైతే ఉన్నాడో అక్రమంగా సరిహద్దు దాటించి తీసుకువెళ్లి విపరీతమైన ఎండలో, అలాగే ఎడారి ప్రదేశంలో మనం చూసుకుంటే ఒంటెల దగ్గర ఒంటెలు మేపేదానికి కాపలాగా పెట్టాడు. నామ్దేవ్ తన భార్యతో వాట్సాప్ ద్వారా తన యొక్క బాధనైతే పంచుకోవడం జరిగింది. అలాగే అతన్ని విడుదల చేయడానికి భారత అధికారులు, భారత ఎంబసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి కువైట్ మరియు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయాలు, విదేశాంగ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో సంక్లిష్ట దౌత్యపరమైన సవాళ్లను నావిగేట్ చేయడానికి మరియు నామ్దేవ్ గారిని సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడానికి చురుకుగా పనిచేస్తూ ఉన్నాయి. అలాగే అతను వీడియో పెట్టి దాదాపు మనం చూసుకుంటే 4-5 రోజులు అయిపోతూ ఉంది. అతన్ని లొకేట్ చేయడానికి భారత ఎంబసీ అధికారులు కానీ, అలాగే ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 4-5 రోజులు టైం పట్టింది. ఎందుకంటే అతను మారుమూల ఎడారి ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి. అలాగే అతను వీడియో పెట్టేటప్పుడు తను ఏ ప్రదేశంలో ఉన్నాడని కూడా అడ్రస్ అయితే పెట్టలేదు. ఎవరైనా వీడియో పెట్టేటప్పుడు మేము పలానా చోట, పలానా ఎడారి సమీపంలో, పలానా ప్రాంతానికి ఉన్న ఎడారి సమీపంలో ఉన్నామని చెప్పేసి దయచేసి అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే మీరు పెట్టిన వీడియో ఇండియన్ ఎంబసీకి వెళ్లి అధికారులు స్పందించి మీ దగ్గరికి వచ్చే లోపల ఈ వీడియో మీ యొక్క యజమాని దగ్గరికి వెళితే కానీ మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ఫోన్ నెంబర్ మరియు అలాగే నేను పలానా చోట పలానా పరిస్థితుల్లో ఉన్నానని చెప్పేసి మీరైతే చెప్పడం మంచిది. కాబట్టి అలాగే రాథోడ్ నామ్దేవ్ గారిని సురక్షితంగా వాళ్ళ యొక్క కుటుంబం దగ్గరికి చేర్చాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.